శతమానం భవతికి జాతీయ పురస్కారం. అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 డేస్లో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి. పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ ఫిల్మ్, పాపులర్ నేషనల్ వైడ్కి వచ్చింది. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 ఇయర్లో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా, వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది, 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది, 40 lakhs అప్పు ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది. ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు. టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేను. బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, ఈ 2 ఎందుకు తీసుకోలేదు? ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. సినిమా రెడీ అయ్యే టైంకి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్లో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి? యా, జగడం. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్. అంటే దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు. అయితే ఈ మధ్య వినిపిస్తున్న వర్డ్ అబ్రివేషన్ ఎల్ఎల్పి. ఎల్ఎల్పి అంటే ఏంటండి? కానీ దీనివల్ల మీడియాలో మీకు శత్రువులు పెరిగిపోలే? ప్రొడ్యూసర్గా సంవత్సరానికి నేను ఈ సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఒక్కో సినిమా మీద ₹1 కోటి నాది వేస్ట్ కాకుండా నేను కాపాడుకుంటున్నా అంటే ఇయర్ అయిపోయే వరకు 6 కోట్లు. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరుగా. నాకు ఫ్లాప్ సినిమా వచ్చిందంటే నాకు నా డబ్బు పోతే ఎవరు ఇవ్వరుగా. సో నా డబ్బు గురించి నేను జాగ్రత్త పడాలిగా. అయితే ఒక సందర్భంలో మీరు రాముడు కృష్ణుడు అన్న పేరు నాకు అచ్చి రాలేదన్నారు. అది అంటే మేబీ రామయ్య వస్తా, రామ కృష్ణ కృష్ణ, కృష్ణాష్టమి 3 సినిమాలు ఆడలే. సో మేబీ మా వెంకటేశ్వర స్వామికి నేను ఉండగా అనుకున్నాడు. ఇప్పుడు 25th ఫిలిం దువ్వాడ జగన్నాథం. బట్ దువ్వాడ జగన్నాథం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? ఈ సినిమాలో సో మెనీ వేరియేషన్స్. దేనికి దానికి హోంవర్క్ చేసుకొని తను ఇచ్చిన వేరియేషన్స్ సూపర్. ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అది, డీజే క్యారెక్టర్ అంటే ఇది, డ్యాన్సులు అంటే డ్యాన్సులు. సో ఎవ్రీథింగ్ మా చేతిలో డెఫినెట్గా ఒక హిట్ సినిమా కనిపిస్తుంది నాకు. గట్టిగా కొడుతున్నావా అని ఎందుకంటున్నా అంటే మీకు లాంగ్ లాస్టింగ్ కోరిక పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని, అది అసలు ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు? ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయి. అంతకుముందు ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ రావట్లా. షూటింగ్లో వెళ్తున్నప్పుడు సరదాగానే ఉంటున్నాను, బట్ ఆ ఎనర్జీ. బట్ ఆ డెత్ అది ఒక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అనేది అంటే ఆవిడకి హెల్త్ బాగాలేదా, లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్? ఫస్ట్ టైం నా లైఫ్లో మేబీ గాడ్ ఈజ్ డిజైన్. 5th 6th నేను రావాల్సింది లేకుండే వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను.
అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం. ఐఎమ్ మిస్సింగ్. యా. ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత, తను ఏం పట్టినా అది బంగారమే. జనరల్గా హీరోలకి డైరెక్టర్లకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇదేంటో ఇక్కడ ప్రొడ్యూసర్కి బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాకుండా తను చేసే ప్రతి సినిమాకి సంబంధించి తనకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. ఆ జడ్జ్మెంట్ గురించి తెలుసుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఎలా చేస్తారు అని అనుకుంటుంటాం. జాతీయ అవార్డు గ్రహీత, సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ దిల్లున్న దమ్మున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈజ్ ఇన్ మై స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్. అంటే జనరల్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు అంటే నిజంగా దర్శకులు ప్రొడ్యూసర్స్ సంవత్సరానికి 3-4 తీసేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో దే ఆర్ టేకింగ్ టైం. ఒక 1-2 ఇయర్స్కి ఒక సినిమా అట్లా వస్తుంది. మీరు అసలు 14 ఇయర్స్ స్పాన్లో 25 మూవీస్, దట్ టు 90% సక్సెస్ రేట్. సక్సెస్ పర్సంటేజ్ 80. ఓకే. అంటే ఫస్ట్ 6 ఇయర్స్ ఇయర్కి ఒకటే ఫిలిం చేశాను, అప్ టు పరుగు. ఆఫ్టర్ దట్ ఇయర్లీ 2 మూవీస్ స్టార్ట్ అయ్యాయి. సో యావరేజ్గా అలా 2 అవ్వడం వల్ల 14 ఇయర్స్లో 25 ఫిలిమ్స్ టచ్ చేయగలిగాను. ఎప్పుడైనా ఈ 25 ఫిలిమ్స్లో అయ్యో ఈ సినిమా నేను చేయకుండా ఉండాల్సిందే అని అనుకున్న సినిమా ఉందా అండి? అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 25లో ఒక 6 ఫిలిమ్స్కి రిజల్ట్ రాలేదు. సో మెనీ రీజన్స్. అంటే రిజల్ట్ రాలేదు కదా అని నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక సినిమా సక్సెస్లో అందరం ఎలా అయితే కీ రోల్ పోషిస్తాము, ఫెయిల్యూర్లో కూడా అందరిదే. ఇప్పుడు ఒక డైరెక్టర్ నాకు కథ చెప్తేనే నేను సినిమా తీశాను, సో అది నాకు నచ్చితేనే నేను సినిమా తీశాను. సో ఇస్ ఎ ఫెయిల్యూర్లో నా రోల్ ఎక్కువ తీసుకుంటాను, సక్సెస్ కంటే ఫెయిల్యూర్లో ఎక్కువ నా రోల్ ఉంటుంది. ఓకే. బికాజ్ ఆఫ్ నా జడ్జిమెంటే కదా అది. బట్ రీజన్స్ ఏదైనా కావచ్చు. దాంట్లో అన్ని సినిమాలలో ఫెయిల్యూర్స్లలో ఎక్కడో మేము అది సక్సెస్ చేయడానికి అవకాశాలు ఉండే, అది ఇంకా కొంచెం జాగ్రత్త పడితే సక్సెస్ అవుద్దేమో. కానీ అక్కడ ఉండే 2-3 మైండ్స్, డెసిషన్ తీసుకునే 2-3 మైండ్స్ ఏవైతున్నాయో అక్కడ ఒక్కొక్కరిది అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోతాం. సో విల్ వెయిట్ ఫర్ రిజల్ట్ అన్నట్టు. సో అలా ఆ 6 ఫిలిమ్స్లో ఒక 2-3 ఫిలిమ్స్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్న సినిమాలు ఉంటాయి. అవునా? ఏంటండి అవి? రామరామకృష్ణ కృష్ణ అండ్ మున్నా అండ్ రామయ్య వస్తావయ్య, ఈ 3 సినిమాలు ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయ్యేటి. సో రామయ్య వస్తావయ్యకి అయితే ఇది మా టైం వల్ల, యాక్చువల్ రెబల్ రిలీజ్ కాకంటే ముందు మా కథ వేరు. ఓకే. సో ముందు ఆ కథ నచ్చే నేను, ఎన్టీఆర్, హరీష్ లాక్ చేసుకుంది. సో రెబల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాదర్ మీద, ఫాదర్కు జరిగిందని కొడుకు రివెంజ్ తీసుకోవడం చిన్న సిమిలర్గా ఉందని వద్దనుకున్నాం. ఎలాగో ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కానీ అప్పుడు హరీష్ మళ్ళీ రీవర్క్ చేసి ఈ కథ చెప్తే బాగుంది కదా అనుకుని వెళ్ళాం. సో ఈజ్ ఎ టైమ్. రెబల్ రిలీజ్ కంటే ముందు మా సినిమాకి స్టార్ట్ అయింటే మేము ఆ రాంగ్ స్టెప్ వేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు రామయ్య వస్తావ ఫెయిల్యూర్ అనేది ఎవ్రీవన్. బట్ కథాపరంగా అది మంచి కథ అనుకుంటున్నారు. రామయ్య వస్తావయ్యా ఈ కథ కాదు, మా కథ వేరు, వేరేది. ఓకే. రెబల్ రిలీజ్కి ముందు మా కథ వేరు. జనరల్గా దిల్ రాజు గారు ఒక విషయం చెప్పండి, మీరు తీసిన ఈ 25 మూవీస్లో అంటే మీరు అన్నట్టు 6 సినిమాలే ఫెయిల్ అయ్యాయి. 6 కూడా కంప్లీట్ ఫ్లాప్స్ కావు. ఇప్పుడు ఓ మై ఫ్రెండ్ అంటే ఇస్ నాట్ కంప్లీట్ ఫ్లాప్ కాదు, రామరామకృష్ణ కృష్ణ ఫ్లాప్ కాదు. యా, దట్స్ వాట్. సో రీజనబుల్లీ ఫెయిర్గా ఆడాయి, బట్ నాట్ అ హిట్. కానీ మీరు జనరల్గా ప్రతి సినిమా ఎంచుకునేటప్పుడు మీ జడ్జ్మెంట్ బిఫోర్ షూటింగే పర్ఫెక్ట్గా ఉంటుందని విన్నాను నేను. అంటే మీరు షూట్కి వెళ్ళే ముందే ఈ కథ గ్యారంటీగా ఆడుతుంది, ఈ కథకి గ్యారంటీగా రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టే వెళ్తారు మీరు. సో ఈ అనాలిసిస్ ఫెయిల్ అయ్యాక మీరు రిలీజ్ అయిపోయి దానికి రాంగ్ టాక్, బ్యాడ్ టాక్ వచ్చాక అప్పుడు కూడా అనాలిసిస్ చేస్తారండి, సినిమా ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి, సో నెక్స్ట్ మూవీకి ఎట్లా జాగ్రత్త, ఇలాంటివి డెఫినెట్గా చేయాలి కదా. అంటే ఒకటి మనం 2 విధాలు, ఇది ఆడదు అనుకునే సినిమా ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు డిసైడ్ అవుద్ది, మార్నింగ్ షో అయ్యాక డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు మాకు ఏదో హోప్స్ ఉంటాయి, మాకు లోపల డౌట్స్ ఉన్నా వర్కౌట్ అయిపోద్దేమో, ఆడియన్స్కి నచ్చేద్దేమో, ఇది సరిపోద్దేమో, అంటే ఒక క్లౌడ్స్లో ఉంటాం. సో అది మార్నింగ్ షో పడితే కానీ మనకు అర్థం కాదు.
మార్నింగ్ షో అయిపోయాక ఏదైతే టాక్ వస్తుందో దాన్ని తీసుకొని డెఫినెట్గా అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఏమనుకున్నాము, ఇది అనుకున్నాము, ఆహా ఇది చేసుంటే బాగుండేది, ఇది తప్పు చేసాం, నెక్స్ట్ టైంలో ఇలాంటి మిస్టేక్ చేయకూడదు, స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. అది డైరెక్ట్తో కానీ ఇంకా ఎక్కడ ఇలాంటి డిస్కషన్ వచ్చినా నా ఒపీనియన్స్ ఎలా అయితే ఉంటే దాని మీద స్ట్రాంగ్ ఉండాలి అని వెళ్ళాల్సింది ఉంటుంది. సో అదే రివ్యూ చేసుకోవాలి. జనరల్గా ఒకప్పుడు రామానాయుడు గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఒక గౌరవంగా, ఒక మర్యాదగా, ఒక రెస్పెక్ట్తో చూసేవారు. పోను ఆ రెస్పెక్ట్ తగ్గిపోయింది ప్రొడ్యూసర్స్లో. ప్రొడ్యూసర్స్ అంటే ఎంతసేపు డబ్బు పెట్టేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్లో డబ్బులు మిగిలితే ఆ డబ్బుల్ని సినిమాలకు పెట్టేవాళ్ళు. ఇలా ఒక టాక్ వచ్చింది. ఈ టైంలో మీకు అగైన్ ద సేమ్ స్టేచర్ వచ్చింది. మళ్ళీ మిమ్మల్ని ఈరోజు రామానాయుడు గారితో, సురేష్ బాబు గారితో, అల్లు అరవింద్ గారితో అలాంటి గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లతో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు జనం. హౌ డూ యూ ఫీల్ దట్ అండి? హౌ డూ టేక్ ఇట్? అంటే మీ చెవులో కూడా పడ్డాయా ఇలాంటి? అంటే అవన్నీ కామన్ అండి. సో ఇప్పుడు సక్సెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అంటే మీరు మధ్యలో ఫెయిల్ కూడా అయ్యారు కదా 2-3 సినిమాలు. అయినప్పుడు కూడా ఎలా చూస్తారనేది నాకు తెలుసు. సో నేను అందుకే నాకు వేరియేషన్ లేదు. సో నా పని నేను కరెక్ట్గా చేస్తున్నానా, నేను అనుకున్న సినిమాకి మా టీంతో మేము అనుకున్న రిజల్ట్ తెస్తున్నామా లేదా, సో అదే నా క్యాలిక్యులేషన్. సో సక్సెస్ వచ్చింది, ఇండస్ట్రీ మెచ్చుకుంటారు, ఆడియన్స్ మెచ్చుకుంటారు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాట్లాడతారు, అవన్నీ వింటూ వెళ్ళడమే. ఓకే. బట్ మోస్ట్ అంటే ఇన్వాల్వ్ అయ్యి కమిటెడ్గా టోటల్ ఫోకస్డ్గా ఉండే ప్రొడ్యూసర్గా మీకు పేరుంది. అంటే నో అదర్ ప్రొడ్యూసర్ హ్యాడ్ దట్ నేమ్. నేను చెప్పేది అది. సో అది 100% మీ చెవిన పడుంటుంది, మీతో కూడా చాలామంది అనుంటారు. సో దట్ కాంప్లిమెంట్స్ హౌ డూ యూ టేక్ ఇట్? అంటే అది చాలా ప్రెషర్ కదా మీ మీద. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలన్న ఒక ప్రెషర్ ఉంటుంది నెత్తి మీద. అంటే నేను అదేనండి, ఇప్పుడు అది తీసుకోను. ఐ థింక్ ఈజ్ అ గాడ్ గిఫ్ట్ అది. ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన నా లైఫ్ సినిమా ఫీల్డ్లోకి రావడం, డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అవ్వడం, ప్రొడ్యూసర్గా స్టార్ట్ అవ్వడం, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడం. సో ఒక రామానాయుడు గారితో పోల్చడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ 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 మూమెంట్. అది నాకు అది విన్నప్పుడల్లా ఒక వైబ్రేషన్ ఉంటుంది. 20 years బ్యాక్ నేనేంటి, ఆఫ్టర్ 20 years అంత పెద్ద మనిషితో కంపారిజన్ చేస్తుంటే డెఫినెట్గా వైబ్రేషన్ ఉంటుంది. పోతే సేమ్ టైం అది తీసుకుంటే ఎక్కడ చెడిపోతానని కూడా భయం ఉంటుంది. సో అందుకే నేను తీసుకోను. ఓకే. ఎప్పుడు అనుకుంటుంటారు జనరల్గా ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే వాళ్ళకేముంది, వాళ్ళ వెనక చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు, కనీసం ఆస్తిపాస్తులు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. యూ స్టార్టెడ్ కంప్లీట్లీ విత్ జీరో. ఆల్మోస్ట్ అనుకోండి. హైదరాబాద్కి వచ్చింది జీరో. అండ్ మీరు ఉన్నది అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమాత్రం లేని ఒక ఫీల్డ్, ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వచ్చారు మీరు. అంటే అంటే మీకు ఆ రోజుల్లో అనుకున్నారండి ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇలా నేను ఇంత సక్సెస్ అవుతాను, నాకంటూ ఒక పేరు ఉంటుంది, నాకంటూ ఒక రికగ్నిషన్? అంటే ఎనీ డిడ్ యూ డ్రీమ్ అట్లీస్ట్? కనీసం థాట్ కూడా లేదు. డ్రీమ్ అంటున్నారు మీరు, థాట్ కూడా లేదు. మా ట్రావెల్ ఇక్కడ వరకు వస్తుందని నాకు నా ఊహలో కూడా లేదు. ఓకే. సో ఏది వచ్చినా ఇదే భగవంతుడు ఇచ్చిందే, ఇది అసలు ఇంపాసిబుల్. ఎవరికో కోటిలో ఒక మనిషి కానీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మట్టుగా అవకాశం వచ్చింది. ఒక 02 కరెక్ట్ 1997 December 25th మై సక్సెస్ఫుల్ ఫిలిం పెళ్లి పందిరి రిలీజ్ అయింది. సో ఈ December 25th 20 years. 20 సంవత్సరాలు ఒక 0 నుంచి ఈ స్థానంకి రావడం అనేది గ్రేట్ 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 అచీవ్మెంట్. అయితే అంతకుముందు మీరు తిన్న ధక్కా ముక్కల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 yearలో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆ 3 సినిమాలు పోయాయి. 3 సినిమాలకు దాదాపు ₹1 కోటి కంటే ఎక్కువ, 80 lakhs పోయింది, ఆల్మోస్ట్ 1 crore యూ లాస్ట్. అప్పుడు ఏమన్నా మీరు పెద్ద స్థితిమంతులు కూడా కాదు, పెట్టిన డబ్బు రావటం కాకుండా పోయాయి ఇంకా ఎక్కువగా. సో యూ ఆల్మోస్ట్ వెంట ఇన్ టు లోన్స్, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా, వెళ్ళిపోయింది? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది, 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది, 40 lakhs అప్పు ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఫీల్డ్లోనే సో ఏదో మళ్ళీ అప్పు కట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు.
అప్పుడే అప్పు నుంచి వస్తున్న ప్రెషర్స్, హారిబుల్ స్టేజ్ అది. ఇటు మా రన్నింగ్ బిజినెస్ని హోల్డ్ చేయాలి, అప్పులు కట్టాలి. ఆ రెండిట్ల మధ్యలో ఆ స్ట్రగుల్ ఒక 1 year అయితే ఇట్స్ హారిబుల్.